సో యాక్చువల్లీ అంటే నేను అనుకున్నది ఏంటంటే 6th అటెంప్ట్ వరకు మీరు చాలా రిస్క్ చేస్తారేమో, అప్పటి వరకు మీరు గైడెన్స్ తీసుకోకుండా నేను ఫీల్ అవుతున్నాను పర్సనలీ. మీకేమనిపించింది యాక్చువల్లీ? సెల్ఫ్ స్టడీ వల్ల కూడా పాసిబుల్ ఉంటుంది అని అనుకున్నాను. ఎందుకు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి సివిల్ సర్వీసెస్ వైపు రావాలి అనుకున్నప్పటి నుంచి ఈరోజు సాధించేంత వరకు కూడా ఇవి నేను సాధించిన తర్వాత ఇవి చెయ్యాలి అని అనుకున్న వర్క్స్ అన్నాయి మీరు? కంట్రీకి ఏదైనా విధంగా కాంట్రిబ్యూట్ చేయాలనే ఫస్ట్ నుంచి అనుకునేదాన్ని. ప్రజెంట్ సిచ్యువేషన్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కోట్ల మందిలో ఉంటున్నారు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఒక 10ల సంఖ్యలో లేదా 100ల సంఖ్యలోనే వస్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు యాక్చువల్లీ? అంటే ఎక్కడ మిస్టేక్ ఉండడం వల్ల వీళ్ళు సాధించలేకపోతున్నారని అనుకుంటున్నాను మీ ఉద్దేశ ప్రకారం? చాలా థింగ్స్ అయి ఉండొచ్చు. హాయ్ అండి, ఇక్కడ తెలిసి విత్ మీ అంజలిలో యూపీఎస్సీ సిరీస్లో భాగంగా టుడే ఇస్ మై స్పెషల్ గెస్ట్ మాడిశెట్టి అనన్య ప్రియ ఇస్ విత్ మీ రైట్ నౌ. 544 ర్యాంక్ సాధించారు. ముందైతే గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? ప్రియ? అనన్య. అనన్యనేనా? ఓకే. హాయ్ అనన్య, గుడ్ ఆఫ్టర్నూన్. నాకు అనిపిస్తుంది అంటే మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత ఇంత బక్కటమ్మాయి అయినా యూపీఎస్సీ సాధించింది అని అనిపిస్తోంది. ఏంటి అసలు తినరా మీరు? బేసిక్గా తింటాను కానీ తక్కువే తింటాను. అవునా? ఎగ్జామ్కి ఇలా అయిపోయారా అని కొంపచేసి? అంటే స్ట్రెస్ కూడా ఉంటుంది కానీ తక్కువ తింటాను నేను. రైట్. కానీ ఏంటి 6th అటెంప్ట్ అండి ఇది మీది? ఎంత ఓపిక కావాలి నిజంగా కదా. అవును. యా, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ అటెంప్ట్ ఐ థింక్ సో, రైట్? టెన్షన్ పడ్డారా? అవును. మీరు మరీ ఇంత సింపుల్గా చెప్తే అలాగా, కొంచెం జనాలకు అర్థమయ్యేలాగా కాస్త ఎలాబరేట్ చేసి చెప్తే. టెన్షన్ పడ్డాను. అంటే ఇది లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఎవ్రీ రిజల్ట్, ప్రిలిమ్ రిజల్ట్ అయినా మెయిన్స్ అయినా ఇంటర్వ్యూ అయినా ఈ సైడా ఆ సైడా అన్నది ఆ రిజల్ట్ డిసిషన్ అనమాట. సో క్వాలిఫై అయిన ప్రతిసారి ఓకే ఐఎమ్ గోయింగ్ ఎ స్టెప్ ఫార్వర్డ్. సో రిజల్ట్ వచ్చాక ఇటు వెళ్తానా ఆ డెసిషన్ తీసుకోవాలి అన్న ఆ డైలమాలో ఉండింది చాలా ఈ ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు. ఫస్ట్ అటెంప్ట్లో ఏమైందండి? ఫస్ట్ ప్రిలిమ్స్ 2 వచ్చేసరికి నేను ప్రిపేర్ అవ్వలేదు అసలు. గ్రాడ్యుయేషన్ అయిపోయాక అందరూ లక్ ఉంటే వచ్చేస్తుంది రాసేయి, లేదా ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది రాసేయి అంటే ఫస్ట్ రౌండ్ రాసేసి వెళ్ళిపోయి అసలు ప్రిపేర్ అవ్వకుండా. సో అసలు ప్రిలిమ్ క్వాలిఫై అవ్వలేదు. సో ఆ నిర్ణయం తప్పనుకుంటున్నా? చాలా. అవునా? అనవసరంగా 2 అటెంప్ట్స్ వేస్ట్ అయిపోయాయి తెలియకుండా అని ఇప్పటికీ అనుకుంటాను. రైట్. సెకండ్ అటెంప్ట్ కూడా అంతేనా? అంతే. ప్రిపేర్ అవ్వలేదు? అవ్వలేదు. కోచింగ్ తీసుకున్నాను 1 year, కానీ నేను చదువుకోలేదు, అసలు టైం దొరకలేదు. అండ్ ఆ కోచింగ్ వల్ల నాకు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్నది తెలియలేదు. సో జస్ట్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఎలా ఓరియంట్ అవ్వాలో తెలియక సెకండ్ అటెంప్ట్ కూడా పోయింది. థర్డ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. సో ఒక ప్రొసీజర్ అనుకొని స్ట్రాటజీ అనుకొని ప్రిలిమ్స్ ఎలాగైనా చేయాలి అని చేశాను. ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్కి తక్కువ టైం ఉండిపోయింది. సో నాకు అప్పుడు తెలియలేదు, ఇంకా అసలు గైడెన్స్ కూడా లేకుండే. సో మెయిన్స్ అవ్వలేదు. సో అలా థర్డ్ అటెంప్ట్లో మెయిన్స్ అవ్వలేదు. నెక్స్ట్ 4th 5th అటెంప్ట్లో మెయిన్స్కి వచ్చేసరికి ఫస్ట్ మెయిన్స్లో నాకు మార్క్స్ క్వాలిఫైయింగ్కి 40 మార్క్స్ తక్కువ వచ్చాయన్నమాట. సో నేను అనుకున్నాను 40 మార్క్సే కదా వచ్చేస్తాయని ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో ఇంకెక్కువ చదవక్కర్లేదు, చదివిన దాన్నే 2-3 సార్లు చదివేద్దామని ఆ నెక్స్ట్ అటెంప్ట్లో చేశాను. అది మెయిన్స్ అవ్వలేదు. నెక్స్ట్ మెయిన్స్కి ఇలా కాదేమో స్ట్రాటజీ మారుద్దామని ఆప్షనల్ వదిలేసి జనరల్ స్టడీసే బాగా చదివేద్దాం, దీంట్లోనే ఎక్కువ మార్క్స్ వచ్చేస్తే సెలెక్ట్ అయిపోతానేమో అనుకున్నాను. సో ఆ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో ఇంక లాస్ట్ టైంకి ఇలా కాదు, అసలు నా మిస్టేక్స్ ఏంటి అనేది రాసుకొని నేనేం చేయకూడదు, ఏం చేయాలి అని ఎవరినైనా గైడెన్స్ సపోర్ట్ అడిగి కొన్ని టిప్స్ తీసుకొని సో ఈసారి కొంచెం. సో 6th అటెంప్ట్ వరకు మీరు ఎవరి గైడెన్స్ తీసుకోలేదు? లేదు. ఓ మై గాడ్. 1-2 మీరు ఒక గైడెన్స్ దగ్గరికి వెళ్ళాల్సింది కదా యాక్చువల్లీ. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది రెండో దానికి. సరే తక్కువ మార్క్సే కదా అయిపోతుందిలే అని. అండ్ ఆన్లైన్ ఎట్లాగో అవైలబుల్ ఉన్నాయి మెటీరియల్స్, ప్రిలిమ్స్ అయిపోతుంది, సో మెయిన్స్ కూడా అవ్వచ్చేమో అన్న హోప్ ఉన్న కాన్ఫిడెన్స్తో అలా అయిపోయింది. సో యాక్చువల్లీ అంటే నేను అనుకున్నది ఏంటంటే 6th అటెంప్ట్ వరకు మీరు చాలా రిస్క్ చేస్తారేమో, అప్పటి వరకు మీరు గైడెన్స్ తీసుకోకుండా నేను ఫీల్ అవుతున్నాను పర్సనలీ. మీకేమనిపించింది యాక్చువల్లీ? అంటే
సెల్ఫ్ స్టడీ వల్ల కూడా పాసిబుల్ ఉంటుంది అని అనుకున్నాను. ఎందుకు అంటే మిస్టేక్స్ తెలుస్తున్నాయి కదా, సో కొంచెం మార్చుకుంటే వస్తుందేమో అన్న హోప్ ఉండింది. ఆ కాన్ఫిడెన్స్తోనే సరే అవసరం లేదులే అని అనుకునేదాన్ని. సో అందుకు తీసుకోలేదు. బేసిక్గా మీరు ఆర్కిటెక్చర్ చేశారు. ఇటువైపు రావడానికి రీజన్ ఏంటి అంటే నేను స్కూల్ నుంచే సివిల్స్లోకి వెళ్ళాలని అనుకునేదాన్ని. మా మదర్ చాలా సోషల్ వర్క్ చేసేది. సో తను కలెక్టర్స్తో వీళ్ళతో కలిసి పనిచేసేది అనమాట. ఏం చేస్తుంటారమ్మా? తను డొమెస్టిక్ వైలెన్స్ సెల్లో, తను లాయర్ యాక్చువల్గా. సో డొమెస్టిక్ వైలెన్స్ సెల్లో కౌన్సిలర్గా ఉండింది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో మెంబర్గా ఉండింది, తెలంగాణ చైల్డ్ వెల్ఫేర్ మెంబర్గా కూడా ఉండింది అనమాట. సో తన వర్క్ చూసి నేను ఏదైనా మంచి ప్లాట్ఫామ్ ఉంటే అలా వర్క్ చేయొచ్చు అని అనుకొని సివిల్ సర్వీసెస్ అనుకున్నాను. సో ఆర్ట్ కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి గ్రాడ్యుయేషన్ అయ్యాక అది చేద్దామని ఆర్కిటెక్చర్ చేశాను. ఓకే, రైట్. అమ్మ ఒకసారి మీ ఫ్యామిలీ గురించి. మై ఫాదర్ లాయర్, మదర్ ఫాదర్ ఇద్దరు లాయర్స్. హనంకొండలో ఉండేవాళ్ళం. నా గ్రాడ్యుయేషన్ అయినప్పుడు వాళ్ళిద్దరు షిఫ్ట్ అయిపోయారు ఇక్కడ హైదరాబాద్కి. ఫాదర్ హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్గా చేస్తున్నారు కూడాకి. మదర్ లాయర్, తను ఇదే డొమెస్టిక్ వైలెన్స్ సెల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, తర్వాత సిఐడిలో స్పెషల్ పీపీగా చేశారు, తర్వాత తెలంగాణ చైల్డ్ వెల్ఫేర్ మెంబర్గా ఉన్నారనమాట. సో ఇప్పుడు అవన్నీ ఆపేశారు. అన్నయ్య ఉన్నాడు, తను న్యూరో సర్జరీ చేస్తున్నాడు, సెకండ్ ఇయర్ ఇప్పుడు బెంగళూరులో రామయ్యలో. అంటే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిందా? ఎక్కడైనా జాబ్ చేశారా? లేదు, అంటే అప్పుడప్పుడు ఫ్రీలాన్సింగ్ అలా చేసేదాన్ని. ఎవరైనా వచ్చి ఇలా ప్రాజెక్ట్ ఉంది, ఎలివేషన్ చేస్తావా, ఇంటీరియర్స్ చేస్తావా అంటే అలా చేసేదాన్ని, కానీ జాబ్ చేయలేదు. ఈ 5 అటెంప్ట్స్ అప్పుడు కూడా మీరు ఆప్షన్స్ నేమ్ మార్చుకోలేదు. 6th అటెంప్ట్కి మార్చారు? లేదు, అదే ఆప్షనల్ అని. ఆంథ్రోపాలజీ. అంటే అందరూ చెప్తారంటే ఆంథ్రోపాలజీ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్తారు. సో మీ విషయంలో అది స్కోరింగ్ సబ్జెక్ట్ లానే ఉందా, లేకపోతే దానికి కూడా మీరు చాలా కష్టపడాల్సి వచ్చింది? అంటే స్కోరింగ్ అనే తీసుకున్నాను, కానీ అది నాకు స్కోరింగ్ అవ్వలేదు ఫస్ట్ అటెంప్ట్స్లో. ఎందుకు అంటే క్వశ్చన్ పేపర్ డైనమిక్ అయ్యేది, నాకున్న మెటీరియల్ మరీ స్టాటిక్గా ఉండేది. సో నేను కోరిలేట్ చేసుకోవడానికి, అది నా బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ కూడా కాదు. సో నాకు అది కొంచెం కష్టం అనిపించింది. సో ఈ అటెంప్ట్లో నేను హెల్ప్ తీసుకున్నా కాబట్టి అది నాకు స్కోర్ ఇచ్చింది. 6th అటెంప్ట్లో ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏం అడిగారు అంటే ఏం చెప్తారు? సత్యవతి మ్యామ్ బోర్డు వచ్చారు. ఆవిడ నా గ్రాడ్యుయేషన్ గురించి అడిగారు. ఇన్ని ఇయర్స్ ఏం చేసావు, ఎలా చేస్తున్నావు అని. తర్వాత నేను థీసిస్ చేశాను అనమాట నా ఆర్కిటెక్చర్లో ఉన్నప్పుడు, రూరల్ హాస్పిటల్ మీద. సో దాని గురించి అడిగారు, దాన్ని గ్రీన్ బిల్డింగ్ ఎలా చేయొచ్చు, అసలు వాస్తుకి దానికి సంబంధం ఉంటుందా అన్నట్టు. ఇంకా వేరే మెంబర్స్ అయితే ఒకరు ఆంథ్రోపాలజీ అడిగారు, ఇంకొక ఆయన నేను ఐఎఫ్ఎస్ ప్రిఫరెన్స్ పెట్టాను అనమాట. సో దాని మీద ఇంటర్నేషనల్ రిలేషన్స్ అడిగారు, ఇండియా రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అసలు మనం ఏం నేర్చుకోవాలి చుట్టుపక్కల జరుగుతున్న దాని గురించి అని. ఇంకొక ఆయన ఏమో ఇదే ఆర్కిటెక్చర్ గురించి అడిగారు అనమాట. ఒక ఆవిడ ఏమో సర్వీస్ గురించి అడిగారు. నేను స్ట్రీట్ డాగ్స్ వాటి గురించి చూసుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. సో ఏం సర్వీస్ చేస్తావు, ఎవరితో కలిసి చేస్తావు, ఏదైనా ఎన్జిఓతో చేస్తావా, నువ్వే చేస్తావా అని అలా అడిగారు అనమాట. ఓకే, మరి నిజానికి కూడా మీరు మీ ఓన్గా చేస్తున్నారా, ఎవరితో ఎన్జిఓస్తో కలిపి? ఎవరు ఎన్జిఓస్ లేరు. చుట్టుపక్కల స్ట్రీట్ డాగ్స్ ఉంటే వాటికి షెల్టర్ పెట్టడం, ఫుడ్ వాటర్ పెట్టడం అలా చూసుకుంటాం. ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు? మేము విద్యానగర్లో ఉంటాం. రైట్. అంటే ఈ యూపీఎస్సి ఎన్నాళ్ళ మీ 6 ఏళ్ల జర్నీ మీకు ఏం నేర్పించింది అంటే ఏం చెప్తారు? ఏం నేర్పించింది అంటే కష్టపడితే అసలు నిజంగా రిజల్ట్ ఉంటుంది అని నాకైతే అర్థమైంది. అంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా నీ కాన్ఫిడెన్స్ నీకుండి నువ్వు ట్రై చేస్తే, ఆ పేషెన్స్ ఉంటే రిజల్ట్ వస్తుంది ఫర్ ష్యూర్ అని అయితే నాకు అర్థమైంది. ఇంకోటి, చుట్టూ ఉండే వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉండకపోవచ్చు. కొందరు సపోర్ట్ చేస్తారు, చేయరు, కొందరు ఇన్సల్ట్ కూడా చేస్తారు. సో అది హార్ట్కి తీసుకోకూడదు. ఏదన్నా అవుటర్ లేయర్ వరకే, ఇన్సైడ్ మనది మనకు తెలుస్తున్నప్పుడు ఎఫెక్ట్ అవ్వకూడదు అన్నది ఏంటంటే నేర్చుకున్నాను. ఈ 6 సంవత్సరాల జర్నీలో ఇప్పుడు ఎందాక అన్నారు, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? సపోర్ట్ అంటే ఆబ్వియస్గా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, వాళ్ళిద్దరు చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నాను. మా అన్నయ్య, ఇంకా కొందరు రిలేటివ్స్ సపోర్ట్ చేశారు. ఇంకా కొందరు రిలేటివ్స్ అయితే నీ వల్ల కాదు అని ముఖం మీదే అనేసేవాళ్ళు, తిట్టేసేవాళ్ళు. ఫ్రెండ్స్ జోక్స్ వేసేవాళ్ళు, ఇంత అయింది లైట్ తీసుకో, నీ వల్ల అసలు అవుతుందా అని. సో
ఇలా చెప్పచ్చు. ఫైనలీ అచీవ్ చేశారు. అంతే. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ చెప్పండి. నేను ఆన్సర్ ఇవ్వక్కర్లేదు ఇప్పుడు, అంతే వచ్చింది అని వాళ్ళకే తెలిసింది కాబట్టి ఇంకా ఆన్సర్ అవసరం లేదు. వాళ్ళు కాల్ చేయలేదు. చేశారు. ఇప్పుడు అందరూ చేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అంటారు. అదే తెలియదు నా హ్యాపీనెస్కి వాళ్ళెందుకు హ్యాపీ, సరే అట్లీస్ట్ విష్ చేశారు లేదు. రైట్. యాక్చువల్లీ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి సివిల్ సర్వీసెస్ వైపు రావాలి అనుకున్నప్పటి నుంచి ఈరోజు సాధించేంత వరకు కూడా ఇవి నేను సాధించిన తర్వాత ఇవి చెయ్యాలి అని అనుకున్న వర్క్స్ అన్నాయి మీరు? ఇవి చేయాలి అంటే యాక్చువల్గా నేను కంట్రీకి ఏదైనా విధంగా కాంట్రిబ్యూట్ చేయాలనే ఫస్ట్ నుంచి అనుకునేదాన్ని. అంటే మన చుట్టూ చాలా ఇష్యూస్ ఉంటాయి, చిల్డ్రన్ అయి ఉండొచ్చు, ఉమెన్ అయి ఉండొచ్చు, లేదా హెల్త్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా వాళ్ళకి గైడెన్స్ అవసరం అయి ఉండొచ్చు, యూత్కి ఇష్యూస్ ఉండొచ్చు. సో ఏదన్నా ఒక విధంగా నా ఉన్న రోల్లో కాంట్రిబ్యూట్ చేయాలి, నేషన్ డెవలప్ అయ్యే దాంట్లో నేను కాంట్రిబ్యూట్ చేయాలని అనుకున్నాను. ఐఎఫ్ఎస్ ప్రిఫరెన్స్ పెట్టడానికి గల కారణం ఏమిటి? అంటే అది ఇంకా లార్జర్ ప్లాట్ఫామ్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఉన్న స్టేజ్లో ఇట్ హాస్ బికమ్ ఇంపార్టెంట్. రీజనల్గా కావచ్చు లేదా ఇంటర్నేషనల్గా కూడా అసలు ఇండియాని ఎవరు పక్కన పెట్టలేరు. సో అలాంటప్పుడు మనం బయట నుంచి ఇంకెక్కువ హెల్ప్ తీసుకురావచ్చు లేదా ఇండియా గ్రోత్కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయొచ్చు అన్నది అనిపించింది. సో అందుకు ఫారెన్ సర్వీస్ అనేది ప్రిఫర్ చేశాను. రైట్. సో ఇన్ కేస్ ఐఎఫ్ఎస్ రాకపోతే మరి ఏం నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏం పెట్టారు? ఐఏఎస్ పెట్టాను. ఐఎఫ్ఎస్ రాకపోతే ఐఏఎస్, తర్వాత ఐపీఎస్, తర్వాత రెవెన్యూ సర్వీస్ పెట్టాను. రైట్. ఇప్పుడు ఇంకొక 3 డేస్లో ఉంది ప్రిలిమ్స్. యాక్చువల్లీ ఆస్పిరెంట్స్కి మీ 6 ఏళ్ల జర్నీ దృష్టిలో పెట్టుకుని ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారంటే ఏమంటారు? ఏం చెప్తాను, ఫస్ట్ థింగ్ అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి అని అయితే ఫస్ట్ చెప్తాను. ఎందుకంటే యూపీఎస్సీ అనేది ఇట్స్ నాట్ నార్మల్ ఎగ్జామ్ కాదు, ఒక లైఫ్ జర్నీ లాంటిది. అంటే మనం మారిపోతాం ఆ జర్నీలో. సో దానికి మనం ప్రిపేర్ అయినప్పుడు కాన్ఫిడెన్స్ ఉంచుకోవాలి. గెలుపు వచ్చినా ఓటం వచ్చినా సరే నేను ట్రై చేస్తాను, ఈ లెవెల్ వరకు ట్రై చేస్తాను, వస్తే వచ్చింది, రాకపోయినా ఐల్ బి స్టేబుల్ అన్న కాన్ఫిడెన్స్ ఉంచుకోవాలి. సెకండ్ థింగ్ ఏం చెప్తానంటే యూపీఎస్సీకి బుక్స్ పైల్ చేసుకోవడం లేదా మెటీరియల్ పైల్ చేసుకోవడం కాకుండా ఆ సిలబస్ ఏంటి, అసలు వాళ్ళు ఏం అనుకుంటున్నారు, ఎగ్జామ్ వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో దానికి సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చూస్తూనే ప్రిపేర్ అవ్వాలి. థర్డ్ థింగ్ ఏం చెప్తానంటే రివిజన్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒకసారి బుక్ చదివేసాం కదా తెలిసిపోయింది, లేదా 10 బుక్స్ చదివేసాం కదా నాకు ఇంత వచ్చేసింది అని కాకుండా చదివిన బుక్నే 10 టైమ్స్ చదివితే మనకి ఎగ్జామ్లో ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచే చాలా రాయొచ్చు, చాలా మనం ఇన్ఫర్ కూడా చేయొచ్చు. సో రివిజన్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. రైట్. ఇప్పుడు మీరు ఈరోజు 6th అటెంప్ట్లో సాధించడానికి రీజన్ ఎవరు అని అంటే ఏం చెప్తారు? 90% నేనే అంటాను. ఎందుకంటే నేను అస్సలు గివప్ ఇవ్వలేదు. ఎన్ని అన్నా ఏమన్నా నేను అనుకున్నాను కదా నా కోసం నేను చేయాలి అన్న పాయింట్లోనే ఉన్నాను. సో అది ఇవ్వలేదు. అండ్ మిగతాది పేరెంట్స్కి ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు కూడా పోయిన ప్రతిసారి సర్లే ఇంకొకసారి రాయి, మేము ఉన్నాం కదా ఏం అవ్వదు రాయి అన్నారు. సో ఏకేఎస్ ఐఏఎస్ వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఏ కోర్స్ ఇచ్చినా ఫస్ట్ 3 days ఓరియంటేషన్ పెడతారు. అందులో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి అన్న స్ట్రాటజీ అన్లాక్ చేస్తారు. సో నాకు అలాంటి గైడెన్స్ లేదు కాబట్టి నాకు ఇంత టైం పట్టిందని నేను అనుకుంటున్నాను. సో అలాంటి గైడెన్స్ ఉంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఎవరికన్నా. స్టార్ట్ చేసేటప్పుడు టైం వేస్ట్ అవ్వదు. అండ్ వాళ్ళు దాంతోపాటు మెటీరియల్ ఇస్తున్నారు, బేసిక్ బుక్స్ ఇస్తారంట, ఎన్సీఆర్టీస్తో పాటు స్టాండర్డ్ బుక్స్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు. సో దీనివల్ల మనం పెట్టాల్సిన ఎఫర్ట్ అనేది తగ్గిపోతుంది, లైక్ స్మార్ట్ వర్క్ అయిపోతుంది. సో మనకు టైం వేస్ట్ అవ్వకుండా కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పుడు ఈజీగా చదువుకోవచ్చు, దాన్ని రివైజ్ కూడా చేసుకొని అప్లై చేయొచ్చు. సో అండ్ వాళ్ళకి ఇంకొక క్విక్ రివిజన్ మాడ్యూల్ అనేది ఉంది. సో అందులో స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త ప్రిసైజ్గా చేసి ఇస్తున్నారు. సో రివైజ్ చేసే టైంలో పెద్ద బుక్ చూసినప్పుడు కొంచెం హెవీ అనిపిస్తుంది, అమ్మో 1-2 daysలో ఇంత పెద్ద బుక్ చదవడం కష్టము అని. సో ఇలాంటి మాడ్యూల్స్ రివిజన్కి చాలా యూజ్ అవుతాయి. సో ఫాస్ట్ రివిజన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వీళ్ళ కోర్స్ అంతా ఇట్స్ వెరీ ప్రిసైజ్లీ డిజైన్. సో చాలా హెల్ప్ అవుతుంది అందరికీ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అటెంప్ట్ కానీ నుంచి మొదలు పెడితే లాస్ట్ అటెంప్ట్ వరకు యాజ్ వరకు కూడా మీరు డిమోటివేట్ అయినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకునేవారు అని అంటే ఏం చెప్తారు? ఎలా మోటివేట్ అంటే ఆబ్వియస్గా బాధపడేదాన్ని, కానీ అనిపించేది అనుకున్నాను కదా నేను నా మీద నేను గివప్ ఇవ్వకూడదు అని.
సో ఒక 1-2 వీక్స్ బాధపడినా సరే నెక్స్ట్ అటెంప్ట్ వస్తుంది కదా, ఇప్పుడు అవ్వచ్చేమో, కొంచెం స్ట్రాటజీ మార్చి నేను తప్పులు ఏం చేశానో తెలుసుకుంటే అయిపోతుంది కదా అనుకునేదాన్ని. సో కొంచెం ఎంకరేజింగ్ వర్డ్స్ కూడా సైడ్ నుంచి వచ్చేవి కాబట్టి సరే ఐ క్యాన్ డూ ఇట్ అన్న స్పిరిట్ ఉండేది. సో ఆ కాన్ఫిడెన్స్ను ఆ స్పిరిట్ వల్ల చేయగలి. అంటే ఈ జర్నీలో యాక్చువల్లీ మనకంటూ ఒక మెంటర్ ఉండాలి మనకి అనేది చాలామంది చెప్తూ ఉంటారు. ఆ మెంటర్షిప్ లేకపోతే మనం రాంగ్ వేలో వెళ్ళిపోతాం జనరల్గా. ఇప్పుడు యాజ్ యూ సెడ్ మనకి ప్రాపర్గా అడ్వైస్ చేసేవాళ్ళు లేకపోతే మన థాట్ ప్రాసెస్లో మనం వెళ్ళిపోతుంటే అది మంచిదా చెడా అనేది ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు మనకి. సో ఈ ప్రాసెస్లో మీకు సపోర్ట్ చేసిన సిస్టమ్ ఎవరు అని అంటే ఏం చెప్తారు? యాజ్ ఫ్యామిలీ పేరెంట్స్ కాకుండా ఒక మెంటర్గా మీకు చెప్పింది ఎవరు అంటే ఏం చెప్తారు? మెంటర్ అంటే నాకు ఆప్షనల్ విషయంలో సోసింగ్ మ్యామ్ హెల్ప్ చేశారు. జనరల్ విషయానికి వస్తే మెంటర్ అంటే నాకు పీర్ గ్రూప్ ఉండింది. ఈ ఇయర్కి నాకు ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళు సేమ్ టైం రాసేవాళ్ళు. సో డిస్కస్ చేసుకోవడం వల్ల ఆ గైడెన్స్ దొరికింది, ఇలా రాయకూడదు అని చెప్పేవాళ్ళు. ఇంకొక సార్ ఉండేవాళ్ళు శశాంక్ అని, ఆయన అడ్వకేట్ అనమాట సుప్రీంకోర్టులో. సో ఆయన ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయి, నేను వింటాను, నేను చెప్తాను అని ఆయన క్లియర్ చేసేవాళ్ళు. సో వీళ్ళు మెంటరింగ్ చేశారు నన్ను. రైట్. సో ప్రెసెంట్ ఫస్ట్ అటెంప్ట్లో కానీ ఎనీ అటెంప్ట్స్లో వాళ్ళు సాధించలేక ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి, నేను అందులోనే అచీవ్ చేస్తాను అని ఒక హోప్ తోటి ముందుకు వెళ్ళే వాళ్ళకి లేదా అలాంటి వాళ్ళ కోసం మీ నుంచి ఒక మాట ఏంటని చెప్తారు? అలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే, ఫస్ట్ మీరు డెసిషన్ తీసుకోండి. మేము యూపీఎస్సీ ఇవ్వాలి అనుకుంటున్నామంటే ఈజీ జర్నీ అయితే కాదు. సో ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు స్టాండ్ బై ఇట్. నో మ్యాటర్ వాట్, ఏం జరిగినా ఏదొచ్చినా జస్ట్ స్టాండ్ బై ఇట్. సో మీరు డీవియేట్ అవ్వకుండా ఏదైనా మెంటార్ కానీ అట్లీస్ట్ ఎవరైనా పాస్ అయిన వాళ్ళ గైడెన్స్ అన్నా తీసుకున్నా బాగుంటుంది. సో మిస్టేక్స్ చేయకుండా స్మార్ట్ వర్క్ చేసి ఎక్కువ టైం నాలా వేస్ట్ చేయకుండా స్మార్ట్ వర్క్ చేసుకొని కొంచెం స్ట్రీమ్ లైన్గా వెళ్తే బాగుంటుందని. ఈ సందర్భంగా మీరు కృతజ్ఞతలు తెలపాలి అని అంటే ఎవరికి చెప్తారు? ఎవరికి అంటే నా పేరెంట్స్కే చెప్తాను కృతజ్ఞతలు. అయితే సపోర్ట్ చేసినందుకు ఇన్ని ఇయర్స్ నుంచి అంతే. నాకు మెంటార్ అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళ ఆ మెంటార్స్కి థ్యాంక్స్ చెప్తాను. సివిల్ సర్వీసెస్ అచీవ్ చేయాలనుకునే వాళ్ళకి సో ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా అవసరం మీరు అనుకుంటున్నారా? అవును, చాలా. అది ఏ విధంగా ఒకసారి చెప్పండి. మెంటల్ హెల్త్ ఎందుకంటే మనం చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటాం. కంటిన్యూస్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయాలి, ప్రిలిమ్స్ రాయాలి, మళ్ళీ మెయిన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో అలాంటప్పుడు లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ 16 hours చదువుతా, 20 hours చదువుతా అని చెప్తారు. సో అది పాసిబుల్ అవ్వదు. 1 day అవ్వచ్చు, 2 days చదువుతాం, 3rd dayకి అలా ఉండదు కదా. సో మనం టైం అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక 6 to 8 hours చదువుకున్న ఫిజికల్ యాక్టివిటీకి కాసేపు, కొంచెం సేపు మెడిటేషన్కి, కొంచెంసేపు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ. సో లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ దీని ఒక్కదానికే టైం చేస్తాను అంటే అది కూడా వర్కౌట్ అవ్వదు. మీ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో రాయడానికే ఈ హాబీస్ అనేది కొత్తగా నేర్చుకున్నారా లేకపోతే ఫ్రమ్ ద నుంచే ఉంది? అవునా? ఇది షటిల్ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ స్కూల్లో కూడా ఆడేదాన్ని, స్కూల్ లెవెల్ వరకు. తర్వాత ఇప్పుడు హాబీగా ఆడుతున్నాను. ఇంటర్వ్యూలో జనరల్గా చాలా జెన్యూన్గా చెప్పాల్సిన అవసరం ఉంది అని కొంతమంది అంటారు, లేదంటే లేదు అక్కడ నిజాలు ఎవరు చెప్పరని కొంతమంది అంటారు. మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? అంటే హానెస్ట్గా ఉండడమే బెస్ట్ అని నేర్చుకున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అని. సో వాళ్ళకి మనకన్నా ఎక్కువ తెలుసు. సో మనం తెలియకపోయినా ఏదో బ్లఫ్ చేసేస్తే వాళ్ళు మన ముందు చెప్పరు కానీ మన మార్క్స్లో తెలిసిపోతాయి అది. సో హానెస్ట్గా ఉండడమే బెస్ట్. రాకపోతే రాలేదు అని అయితే ఒప్పేసుకున్నాను నేను కొన్ని క్వశ్చన్స్లో. సో వాళ్ళు కూడా దాన్ని సరే షీస్ హానెస్ట్ అని అనుకొని ఉంటారు. అందుకే సో హానెస్టీ ఈజ్ ద బెస్ట్. ప్రిలిమ్స్కి సపరేట్గా, మెయిన్స్కి సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి అని కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు. లేదు రెండింటికి ఒక్కసారి ప్రిపేర్ అవ్వాలి, మనకు టైం సరిపోదని కొంతమంది అంటారు. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరేమంటారు? సపరేట్గా ప్రిపేర్ అవ్వక్కర్లేదు, యాక్చువల్గా కలిసే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే సబ్జెక్ట్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ సేమ్ ఉంటాయి. ఒక సబ్జెక్ట్ మనం చదివినప్పుడు కాంప్రిహెన్సివ్గా చదివితే అది ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి యూజ్ అవుతుంది. సో సపరేట్ స్ట్రాటజీలో వెళ్తే మనకి టైం సరిపోదు, అలా అని ఆ సబ్జెక్ట్ కూడా మనకు అర్థం అవ్వదు. సో స్ట్రాటజీ డిఫరెన్స్ ఎప్పుడు అవ్వాలి అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు అవ్వాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ టెస్ట్ డిఫరెంట్ ఉంటుంది, మెయిన్స్ టెస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్లో డిఫరెన్స్ తప్ప చదివే దాంట్లో డిఫరెన్స్ ఉండకూడదు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎన్ని టెస్ట్ సిరీస్ రాసి ఉంటారు మీరు? ప్రిలిమ్స్ అయితే నేను ఒక 60 tests అలా రాసేదాన్ని. రాసి దాన్ని మళ్ళీ తప్పిపోయినవి రివైజ్ చేసుకునేదాన్ని. మెయిన్స్కి వచ్చేసరికి అయితే
ఒక 8 ఫుల్ లెంత్ టెస్ట్ రాశాను. మిగతావైతే డైలీ ఒక 3-4 ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని, రోజు ఒక గంట, ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ వరకు. ఎన్ని ఎస్ఎస్ రాసుంటారు? ఎస్సేసా? అమ్మో, అదైతే కౌంట్ చేయలేదు. చాలా అయిపోయాయి. అంటే జస్ట్ స్ట్రక్చర్ వరకు ప్రిపేర్ చేసేదాన్ని కాబట్టి ఎన్ని ఉన్నాయో గుర్తు చేసుకోలేదు. ఓకే. నోట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అవును, తప్పకుండా. ఎందుకంటే యూపీఎస్సీలో మనం ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో అందరం ఒకే వేగా ఒకే ఆన్సర్ రాస్తే కరెక్ట్ చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో మన పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవ్వాలంటే మన నోట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మన నోట్స్ ఎందుకు అంటే మనం ఎలా అర్థం చేసుకున్నామో కూడా మన నోట్సే చెప్తుంది కదా. సో వేరే వాళ్ళ నోట్స్ మనకు అర్థం అవ్వకపోవచ్చు. సో మనకు అర్థం అవ్వాలి, మనం రివైజ్ చేసుకోవాలి, మనం బాగా ప్రజెంట్ చేయాలి అంటే నోట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కోట్ల మందిలో ఉంటున్నారు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఒక 10ల సంఖ్యలో లేదా 100ల సంఖ్యలోనే వస్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు యాక్చువల్లీ? అంటే ఎక్కడ మిస్టేక్ ఉండడం వల్ల వీళ్ళు సాధించలేకపోతున్నారని అనుకుంటున్నారు మీ ఉద్దేశ ప్రకారం? చాలా థింగ్స్ అయి ఉండొచ్చు. ఫస్ట్ వాళ్ళకి ఆ డెసిషన్ పవర్ లేదేమో అనుకుంటాను. ఎందుకంటే 10 lakh మంది అప్లై చేస్తారు, 5 రాస్తారు. సో రాయడానికి కూడా చాలామంది ముందుకు రావట్లేదంటే వాళ్ళు డిసైడ్ అవ్వట్లేదు అని. సెకండ్ థింగ్, వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా. ఎందుకంటే చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, లేదా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు. వాళ్ళు భయపడుతుండొచ్చు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మెటీరియల్ లేదు, గైడెన్స్ లేదు అని. సో అలాంటప్పుడు కూడా కాన్ఫిడెన్స్ లో అవ్వడం వల్ల కూడా రాకపోయి ఉండొచ్చు. సో ఇలాంటి రీజన్స్ వల్ల మేబీ ద నెంబర్ ఇస్ డిక్రీజింగ్. అలా ఈ ప్రిపరేషన్ గురించి పూర్తిగా ఒకసారి డీటెయిల్గా చెప్తారు. చాలామంది బుక్ లిస్ట్ అడుగుతున్నారు. బుక్ లిస్ట్ ఒకటి చెప్పండి. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి అప్డేట్ ఉండడం అనేది మీరు ఎలా ప్రిపేర్ అనేది వాళ్ళ కోసం. బుక్ లిస్ట్ విషయానికి వస్తే ప్రిలిమ్స్ మెయిన్స్కి సమ్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కామన్ బుక్స్ అండ్ కామన్ సబ్జెక్ట్స్. సో వాటికి ఫస్ట్ చెప్తాను. ప్రిలిమ్స్కి వచ్చేప్పటికి 5 మెయిన్ ఇష్యూస్ ఏంటి అంటే పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ అండ్ ఎన్వైర్న్మెంట్. ఎన్వైర్న్మెంట్కి నేను బేసిక్ ఎన్సీఆర్టీ చేశాను. చేసిన తర్వాత కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్ పేపర్లో వస్తున్నాయో వాటినే చదివేదాన్ని. హిస్టరీ విషయానికి వస్తే నేను తమిళనాడు 11th 12th పాటు మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ చేశాను. పాలిటీకి 6th to 10th ఎన్సీఆర్టీ ఒకసారి చదివాను టు బ్రష్ అప్ మై నాలెడ్జ్, అసలు ఏంటి అని తెలుసుకోవడానికి. తర్వాత లక్ష్మీకాంత్ని నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేశాను. సో లక్ష్మీకాంత్ ఇస్ ఎ స్టాండర్డ్ బుక్. హిస్టరీ విషయానికి వస్తే నేను 11th 12th ఎన్సీఆర్టీస్ చేశాను. అవి చేశాక నేను మృణాలని వీడియోస్ ఉంటాయన్నమాట. సో అది బేసిక్స్ కోసం ఆ వీడియోస్ చేశాను. తర్వాత ఓన్లీ న్యూస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్ డిపెండ్ అయ్యేదాన్ని. సో స్పెషల్ బుక్ ఏం చేయలేదు. సో మెయిన్స్కి వచ్చేసరికి ఈ వీటితో ఇవి కాకుండా వేరే ఉంటాయి. యాక్చువల్గా పేపర్ 1లో హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ ఉంటుంది. సో హిస్టరీకి ముందు ప్రీకి చదివిన బుక్సే అండ్ జాగ్రఫీకి ప్రీకి చదివిన 11th 12th ఎన్సీఆర్టీసే చేసేదాన్ని. సొసైటీ విషయానికి వస్తే నేను మెయిన్స్కి ఏం చెప్తానంటే సిలబస్ చాలా ఇంపార్టెంట్. నేను సిలబస్ కాపీని నా ఎదురుగా పేస్ట్ చేసుకునేదాన్ని. సో ఈచ్ టర్మ్, ఆ టర్మ్ ఏంటి, ఇప్పుడు సెక్యులరిజం అనే టర్మ్ ఉంది సిలబస్లో, సో ఆ టర్మ్ ఏంటి, ఇండియాలో అది ఎలా ఉంది, ఆ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏంటి. సో అలా నాకు నేను సర్చ్ చేసి ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నా. సో సొసైటీ సబ్జెక్ట్కి ఏంటి అంటే మన ఓన్ నోట్స్, దాంతోపాటు ఎన్సీఆర్టీ ఉంటుంది 11th 12th సోషియాలజీ అని. సో అవి చదివితే సొసైటీ అనే టాపిక్ కవర్ అయిపోతుంది. సో నెక్స్ట్ పేపర్ 2లో పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయన్నమాట. పాలిటీకి లక్ష్మీకాంత్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఏంటంటే నేను గవర్నమెంట్ వెబ్సైట్ చూసేదాన్ని. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ప్రైమ్ మినిస్టర్ గారు 1 yearలో ఎటు బయటికి వెళ్ళారు, లేదా ఏ డిగ్నిటరీస్ ఇండియాకి వచ్చారు, సో కంట్రీస్ నోట్ డౌన్ చేసుకొని వాటి గురించి ఇండియా రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసేదాన్ని అనమాట. సో మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్సే వస్తాయి కాబట్టి ఇందులోంచి ప్రాబబుల్గా వస్తాయని అది ప్రిపేర్ అయ్యేదాన్ని. నెక్స్ట్ థర్డ్ పేపర్లో ఎకానమీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైర్న్మెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటాయి. ఎకానమీకి నేను ముందు చెప్పినట్టు ప్రీకి మెటీరియల్నే రివైజ్ చేసేదాన్ని, కరెంట్ అఫైర్స్ యాడ్ చేసేదాన్ని అంతే. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైర్న్మెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీకి నా ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. కరెంట్ అఫైర్స్ని అప్డేట్గా ఉండాలి అని అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? న్యూస్ పేపర్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒకటి చాలు. ఒక న్యూస్ పేపర్ రియలయబిలిటీ చదివితే మనకి చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తుంది. సో న్యూస్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ న్యూస్ పేపర్ చదవడంతో పాటు దాని నోట్స్ కూడా మొత్తం రాయనక్కర్లేదు. నీకు అనిపించిన ఒక ఇష్యూ ఏదైనా జరుగుతుంది ఒక 10 days నుంచి కంటిన్యూస్గా అంటే దాని గురించి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్.
దాంతోపాటు నేను సప్లిమెంట్ ఏం చేశానంటే మంత్లీ మ్యాగజైన్స్ అనేసి వస్తాయి కదా ఏదన్నా, సో ఆ మంత్లీ మ్యాగజైన్ తీసుకొని అది చదివేదాన్ని. సో దాన్నే అండర్లైన్ చేసుకొని ఆ టాపిక్ వచ్చిన టాపిక్ గురించి ఇంకెక్కువగా అసలు అది ఏంటి ఏం జరుగుతుంది అని తెలుసుకొని అక్కడక్కడే నోట్స్ రాసుకొని అదే షీట్లో దాన్ని రివైజ్ చేసుకునేదాన్ని. సో కరెంట్ అఫైర్స్కి న్యూస్ పేపర్ అండ్ దట్ మ్యాగజైన్ వాజ్ ఇనఫ్ నాకు. మీ జర్నీ చూసాక నాకు కూడా అడగాలనిపిస్తుంది, అడిగేస్తాను. ఈ అటెంప్ట్లో కూడా రాకపోతే ఏం చేసి ఉండేవాళ్ళు ఒకసారి చెప్పండి. మీకు మొత్తం ఇది లాస్ట్ అటెంప్టా, ఇంకోటి ఉందా? ఇంకోటి రాయొచ్చు, ఇంకోటి ఉంది. ఓకే. ఈసారి రాకపోతే బ్రేక్ తీసుకుందామని అయితే అనుకున్నాను. బ్రేక్ తీసుకొని వేరేది ఏదైనా చేస్తూ అప్పుడు ఆలోచించవచ్చు. అసలు ప్లాన్ బి ఆలోచించలేదు, కానీ బ్రేక్ తీసుకుందాం ఎగ్జామ్స్ నుంచి అని అయితే అనుకున్నాను. ఇన్ కేస్ ఇది అవ్వలేదు అనుకుందాం కాసేపు, ఇప్పుడు వచ్చేసింది అవ్వలేకపోతే ఎటువైపు వెళ్ళి ఉండేవాళ్ళు మీరు? ఆర్కిటెక్చర్ చేసేదాన్ని, లేకపోతే ఆంథ్రోపాలజీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, సో అదన్నా పర్సూ చేసేదాన్నేమో. సో అలా. రైట్. ఆన్సర్ రైటింగ్ గురించి ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఆన్సర్ రైటింగ్ అంటే నేను ఫస్ట్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎందుకంటే ఆన్సర్ రాసేసేదాన్ని, సెల్ఫ్ రివ్యూ చేసుకున్నప్పుడు బాగుండేది కాదు. సో పీర్ రివ్యూతో కొంచెం బెటర్ అయింది. సెకండ్ ఇష్యూ ఏమొచ్చిందంటే మొనాటనీ ఉండేది ఆన్సర్స్లో, అన్నీ ఒకేలా. ఫస్ట్ ఇంట్రడక్షన్ అన్నిటికీ, డెఫినేషన్, బాడీ అన్నిటికీ ఒకేలాగా పాయింట్లు రాసేయడం, కన్క్లూజన్ అన్నిటికీ ఫ్యూచర్లో బాగుంటుంది అని రాసేయడం. సో ఆన్సర్స్ అనేవి బోరింగ్ అయిపోయేవి. సో నేను ఆ లాస్ట్ మెయిన్స్లో ఏమనుకున్నానంటే ఇలా కరెక్ట్ చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రాదు. 20 ఆన్సర్స్ ఒకేలా ఉంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. సో నేను ఈ మెయిన్స్కి ఏమనుకున్నానంటే ఒక టాపిక్ చదివినప్పుడు దాంతోపాటు ఒక ఎక్స్ట్రా 5 పాయింట్స్, లైక్ దానికి సంబంధించిన ఏదైనా కోట్ కానీ, ఏదైనా రిపోర్ట్ కానీ, లేదా ఏదైనా కేస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా దానికి సంబంధించిన డేటా అయి ఉండొచ్చు. సో ఇలాంటివి ఏమన్నా ఒక 4-5 ఒక కాన్సెప్ట్ గురించి చదివినప్పుడు పెట్టుకునేదాన్ని పక్కన. సో అవి చాలా రివైజ్ చేశాక ఒక ఆన్సర్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఆన్సర్కి నేను డేటా రాస్తే ఇంకొక ఆన్సర్కి స్టార్టింగ్లో నేను రిపోర్ట్ రాసేదాన్ని. సో కొన్నిటికి డెఫినేషన్ రాయాల్సి కంపల్సరీ ఉండేది. సో అలాంటప్పుడు నేను డైవర్సిటీ తీసుకొచ్చాను అనమాట ఆన్సర్లో. సో ఐ థింక్ దట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఈసారి నాకు. కొంచెం డైవర్సిటీ వల్ల కొంచెం ఆన్సర్ రైటింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది అని నేను అనుకుంటున్నాను. అది మీ అంతటా మీరే గుర్తించారు? నా అంతా నేనే గుర్తించాను. అండ్ ఈసారి ఫ్రెండ్స్ కొంచెం రివ్యూ చేశారు కాబట్టి వాళ్ళు కూడా సరే ఈ ఆన్సర్స్ బాగున్నాయి, ఇలా రాస్తే బాగుంది అని వాళ్ళు అంటుంటే ఓకే సరే కొంచెం ఇంప్రూవైజ్ చేయొచ్చు అని నేర్చుకున్నాను. సో ఎగ్జామ్కి వచ్చేసరికి ఏం చేశానంటే 3 hours టైంలో నేను ఫస్ట్ ఒక 10-15 minutesని క్వశ్చన్స్ చదివేదాన్ని. చదివి వాటి పక్కన అసలు ఇంట్రో ఏం రాస్తా, బాడీ, కన్క్లూజన్ ఏం రాస్తా అని ఒక 1-2 secondsలో రాసేసుకునేదాన్ని. సో అలా రాసుకొని నేను ఆన్సర్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎక్కువ ఆలోచించాల్సిన టైం పట్టలేదు. సో ఆన్సర్ కూడా టైంలో అయిపోయేది. సో దట్ సేవ్ టైం అండ్ ఆల్సో ఫ్రెష్ మైండ్తో కొన్ని ఆన్సర్స్ ఫస్ట్లో కొంచెం వెరైటీ వచ్చేదన్నమాట. సో దట్ వాస్ హెల్ప్ఫుల్. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ చెప్పండి. అంటే కొత్తగా ఆస్పిరెంట్స్ ఎవరైతే సాధించాలనుకుంటే వాళ్ళ కోసం నేను ఇంతకు ఎవరిని అడగలేదు. మీరు 6 years జర్నీ చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రిలిమ్స్ పేపర్లో ఎన్ని గంటలు ఆ పేపర్ ఫిల్ చేయాలి? జనరల్గా అది పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అది చెప్పండి. తర్వాత మెయిన్స్ దాని గురించి తర్వాత. ఓకే. ప్రిలిమ్స్ 100 questions ఉంటాయి. 2 hoursలో రాయాలి. 2 hours వచ్చేసరికి నా స్ట్రాటజీ ఏంటి అంటే 100 questions అంటే ఈచ్ క్వశ్చన్కి మనకి ఎంత టైం బాగున్నట్టు? మనకి ఎంత టైం అంటే యాక్చువల్గా టైం క్యాలిక్యులేట్ చేయలేం, కానీ 1 hourలోనే ఒక క్వశ్చన్ పేపర్ చదివేయచ్చు మొత్తంగా. ఎందుకంటే అవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మనం రాయాల్సిన అవసరం లేదు. సో అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి చదివేయచ్చు. నేనేం చేసేదాన్ని అంటే 2 roundsలో చేసేదాన్ని. ఫస్ట్ 1 hour నాకు వచ్చిన ఆన్సర్స్ మాత్రమే, మొత్తం క్వశ్చన్ పేపర్ చదివి నాకు కంపల్సరీ నేను తెలుసు అనుకున్న వాటిని టిక్ చేసి రౌండ్ అప్ చేసేదాన్ని. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి నేను ఏవైతే డౌట్స్ అనుకున్నానో సర్కిల్ చేసి పెట్టుకునేదాన్ని. వాటిలో నేను ఒక అట్లీస్ట్ 80 questions వరకు అటెంప్ట్ చేయాలని పెట్టుకునేదాన్ని. కొంచెం మార్క్స్ గ్రేస్ వస్తాయి, మరి బార్డర్లో ఉండకుండా. సో 80 అయ్యేలాగా సెకండ్ రౌండ్లో క్వశ్చన్స్ ఫిల్ చేసేదాన్ని. మైనస్ మార్కింగ్ కూడా మైనస్ ఉంటుంది కాబట్టి 80 వరకు రావాలని అటెంప్ట్ చేసేదాన్ని. రైట్. ఇది ప్రిలిమ్స్. సో మెయిన్స్ పేపర్ ఎన్ని గంటల పేపరు? అందులో అసలు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? మెయిన్స్ 3 hours ఈచ్ క్వశ్చన్ పేపర్. 9 papers మనం రాయాలి. సో ఫస్ట్ 3 daysలోనేమో ఒకరోజు ఎస్ఏ రాస్తాం, నెక్స్ట్ 2 daysలో GS 4 papers చేస్తాం. సో ఇప్పుడు ఏం జరిగిందంటే నెక్స్ట్ వీకెండ్కి మనకి లాంగ్వేజ్ ఆప్షనల్ వస్తుంది. సో వీకెండ్కి 5 days గ్యాప్ వస్తుంది ఈ మధ్య. సో ఈచ్ పేపర్కి 3 hours అన్నప్పుడు 20 questions ఉంటాయి. 10 questions ఏమో 10 marks, మిగతా 10 questions 15 markers ఉంటాయి అన్నమాట. సో టైం కూడా 15 markers ముందు రాసి తర్వాత 10 markers రాస్తే మనకి టైం సేవ్ అవుతుంది. దాంతోపాటు
పెద్ద ఆన్సర్స్ ముందే రాసేసాం, మిస్ అయినా 10 మార్కర్స్తో ప్రాబ్లం లేదు అన్నట్టు అలా అటెంప్ట్ చేసేది. రైట్. ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి మీకు చాలా మీకుండే అవగాహన మిగతా వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి సచ్ ఏ గ్రేట్ జర్నీ రియలీ. కానీ ట్రైనింగ్ అయ్యే లోపల ఇంకా బక్కగా అయిపోతారేమో నాకు టెన్షన్గా ఉంది. కాస్త గట్టిగా తినండి. శశాంక్ గారు చెప్పినట్టు ఇంత తినండి, కొంచెం గట్టిగా తినండి. ఏం సార్ అంతేనా? రైట్. నేను మీ ట్రైనింగ్ అయ్యే లోపల మళ్ళీ ఒకసారి చూస్తాను, మధ్యలో వచ్చి డెఫినెట్గా ఒక కాల్ చేస్తాను మీకు, ఏమైనా కొంచెం లావ్ చూస్తాను. విష్ యూ ఆల్ సక్సెస్ రియలీ. అంటే అంటే సన్నము లావను కదా, జోక్సే పార్ట్ యాక్చువల్లీ. హెల్దీగా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి యా, దట్స్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.